నాన్న బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నడింపల్లి గ్రామంలో నాగప్ప వాళ్ళు పండించిన కోస పంటలో అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ వీడియోలో కోసుకుండే ధరలు, కోసి ఎన్ని రోజుల పంట, ఎంత పూడ్చినారు, యావనారు పూడ్చినారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. యావత్ నాగన్న నారు ఇదే? డవలా. ఎంత బయలులో ఉంది ఇది? 1 ఎకరా బయలులో ఉంది. 1 ఎకరా బయలులో ఎన్ని వేల నారు పట్టింది మనకు? 1 ఎకరాకి 17,000 పట్టింది. 17,000 నారు పడుతుందా 1 ఎకరాకి? ఎన్ని రోజుల పంట ఇది మనకి? ఇది 2.5 నెలలు అయింది. 2.5 నెలలు అయింది. పువ్వు అంతా వచ్చేసిందా? ఇది చూపిస్తారు అట్లా చూడండి. బాగా వచ్చింది పువ్వు అయితే. ఇప్పుడు మనకి కొట్టాల్సిండ్రు కదా నా మార్కెట్కి? బజార్ డౌన్ అయిందా? అమ్మేసినామా మనం ఇప్పుడు సొంతం కొట్టేదా ఎట్లా? 1,20,000 అమ్మేసినారు. ఇంకా కొట్టిండలేదు మళ్ళా? అదే బజార్ డౌన్ ఉంది అంటున్నారు. బజార్ డౌన్ అయిందన్నా? ఎప్పటి ఇంకా బజార్ డౌన్? ఒక వారం ఇంకా. మీరు అమ్మింది తోటనే 15 రోజులు అయినా? 15 రోజులు నాపొద్దు 1,20,000 అమ్మింటే ఇప్పుడు డౌన్ ఉంది కాబట్టి ఇంకా కొడతా ఉండలేదు. ఓకే. 17,000 నారకి ఇప్పుడు మీరు మన మార్కెటింగ్ అంతా వాళ్ళు ఎక్కడ చేస్తారు? ఎక్కడ కొట్టేసేది? బెంగళూరు బాగేపల్లికి అంతా వేస్తా అంటారు. హైదరాబాద్ కూడా కొడతారు. ఇప్పుడు రేట్లు డౌన్ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మన మార్కెట్ ధరలో ఏమేమి రేట్లలో ఉన్నాయి? 200 దాకా పోతా ఉన్నాయి. మంచి పూలు 200, మట్టం పూలు 150, 100, 120 దాకా పోతా. అవునా? పూలు కొద్ది పోతా ఉంటాయి. ఎన్ని రోజుల పంట ఇది మనకు కోస పంట? మనకు కరెక్ట్గా ఇది కొట్టాలా, పూడ్చిన నాటికి కరెక్ట్గా 2 నెలల మీద 10 దినాలు క్లీన్ చేసేయాలి. 2 నెలల మీద 10 దినాలకి అయిపోతుంది తోట. ఇది ఇప్పుడు ಯಾವ సీజన్ అని మీరు వేస్తారు ఈ టైంకి వచ్చేటట్లా? ఈ టైంకి వచ్చేటంటే అందరూ ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు వేసింటారు అని మేము ముందుగా పొడిచినారు. ఓకే, అందరూ ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు వేసింటారు. కోస ఎవరు ఎక్కువ పోరు అని మీరు కోసకల్లు మళ్ళిన్నారు. అయినా కూడా ఇప్పుడు కోసుకు కూడా రేట్లు లేదు మనకి. ప్రస్తుతం ఇప్పుడు రైతులు చెప్పే ప్రకారం పోతే ఫిబ్రవరిలో ఎప్పుడు రేట్లు డౌన్ ఉంటాయి అది ఇది అంటారు. అది నిజమేనా నాగన్నా? కొందరు పర్వాలేదు రేట్లు వస్తాయంటారు, కొందరు రావు 3 నెలల 2 నెలలు అంటారు. అవునా? అయినా కూడా ఈ ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు పూడ్చింటారు అని మేము పూడ్చిన రేట్ వస్తుంది. ఓకే. మేము అమ్మిన పొద్దు రేట్ ఉండే. ఓకే. మాది కొనేపటికి డౌన్ అయిపోయాయి. ఓకే, రైతులందరూ ఉర్లగడ్డలు ఎర్రగడ్డల మీద ఎక్కువ పడినారు కాబట్టి కోసి పుడిస్తే ఖచ్చితంగా రేట్లు వస్తుందనే నమ్మకంతో మీరు కోసి అయితే వేసినారు. బట్ ఆ నమ్మకానికి తగ్గట్టిన రేట్లు లేదు. ఇప్పుడు పంట చూస్తే చాలా చాలా అద్భుతంగా అయితే పండినారు. పంట చూడండి సక్కత్తుగా ఉంది. కొద్దిగా కొట్టినట్లున్నారు కదా నా కోసం? 3 గాడీలు కొట్టుకుపోయినారు. ఫోన్ చేస్తా అంటే వస్తాను లేదు. 3 గాడీలు ఆల్రెడీ కొట్టినారు. ఇంక ఫోన్ చేస్తా అంటే ఎత్తుతాను లేదు వాళ్ళు. ఇంకా వస్తాను లేదు. ఎప్పుడు వస్తారని ఏమన్నా గట్టిగా నమ్మకం ఉందా? రేపులే మన్నాడు వస్తామంటారు. మన్నాడు అవతల మన్నాడు 4 దినాల్లో వస్తామంటారు. ఓకే. ఈ పూలన్నీ ఇడిగిపోతాయి. ఇప్పుడు మీరు పూడిచిన పొద్దుట ఇంకా ఏమేమి ఎరువులు వేసింటారు దీనికి? నేను ఫస్ట్లో 3 మూట్లు సుప్లా వేసినాను. 3 మూటలు సుప్లా 315లో 10-26 3 మూట్లు వేసినాను. 10-26 3 మూటలు. ఓకే. 1261 10 కేజీలు ఇచ్చినాను. 1261 10 కేజీలు. సిఎన్ బోరాన్ 25 కేజీలు ఇచ్చింది. సిఎన్ బోరాన్ 25 కేజీలు. మళ్ళా సల్ఫేట్ ఏమన్నా ఇచ్చినారా? అవసరం లేదా? ఓకే. ఇంతంతా చేసినారు. ముందు యావది కొట్టుకుంటా అంటారు మీరు? స్ప్రేయింగ్ యావది ఇస్తా అంటారు? ఎక్స్బోనస్ పెండల్లే 3 దఫాలు కొట్టిండేది. ఎక్స్బోనస్ పెండల్లే అదే 3 దఫాలు సేమ్ కాంబినేషన్ 3 దఫాలు 15 రోజుల గ్యాప్తో వేసుకుంటా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మనకి పువ్వు వచ్చిన ఇంకా ఎన్నాళ్ళకి తోట కంప్లీట్ చేసేయాల? పువ్వు వచ్చిన ఒక 15 దినాలు క్లీన్ చేసేయాల. ఒక 15 దినాలకైతే క్లీన్ కంప్లీట్ చేసేయాల. ఓకే. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చేటట్లు రైతులు నెయ్యాలంటారా మీరు వద్దంటారా? ఎట్లా సజెస్ట్ చేస్తారు? ఫిబ్రవరికి వేయాలంటే కొందరు మనసు వేద్దామంటుంది, కొందరు వద్దులే రేట్లు ఉండేలే ఫిబ్రవరిలో అంటారు. అవునా? వాళ్ళ నమ్మకం పట్టి వాళ్ళ మైండ్ ఎట్లా పడితే అట్లా వాళ్ళు. అవునా? మనం ఏం చెప్పేట్లే. అదే మీరు ప్రతిసారి వేస్తాంటారా ఇట్లా ఫిబ్రవరి మార్చికి వచ్చేటట్లా? లేకపోతే ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేద్దాం అందరూ ఎర్రగడ్డల మీద పడినారని ట్రై చేద్దామని వేసింది. ఓకే. ఉర్రగడ్డలు వేసినారు జనాలు రైతులు అని. కానీ కోసుకు రేట్ వస్తుందని పెడితే కానీ అయినా కూడా నాది అమ్మినప్పుడు రేట్ ఏముందే. ఓకే. ఇప్పుడు నాది కొట్టినప్పుడు తీసుకొని 15 దినాలు అయ్యా. ఓకే. 15 దినాలు 8 దినాలకు వచ్చి కొట్టాకే ఆపోజిట్లో డౌన్ అయిపోయా. 3 గాడీలు కొట్టుకుపోయినారు. ఓకే. వస్తామంటున్నారు రాలేదు. ఇప్పుడు మీకు ఈ తోట అంతా ఖాళీ చేస్తారనే నమ్మకం అయితే ఉందా?
ఏం నమ్మకం ఉందో పర్వాలేదు అట్లా ఇట్లా చెప్తా ఉన్నారు. అవునా? ఓకే, సరేనా అన్న ఉండేదా? సరేనా.